మనందరం కళ్ళు మూసుకొని తలదించి దేవుని అడుగుదాం. దేవా పరిశుద్ధుడా, నీ వాక్యాలకు వెళ్తుండగా దేవా, నీ బలమైన వాక్కు చేత మాట్లాడు ప్రభువా. నీ వాక్యము అగ్ని వంటిది ప్రభువా. మరి దేవా, అక్కడున్న ప్రతి దేవాంధకర శక్తులు నీ వాక్కు చేత కూలిపోనుగాక, విడుదల వచ్చునుగాక, స్వస్థత వచ్చునుగాక, ఆరోగ్యం వచ్చునుగాక, ఆశీర్వాదం వచ్చునుగాక, ప్రతి జీవితము మారునుగాక, ప్రతి హృదయము నీ వైపు మారునుగాక. అటువంటి వాక్కు చేత మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. James chapter 4 second third verse. याकूब चौथा अध्याय दूसरा और तीसरा वचन. యాకోబు 4వ అధ్యాయము 2-3 వచనాలు. याकूब की पुस्तक चौथा अध्याय दूसरा और तीसरा वचन. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీయూ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా, हालेलुया. మరి ఎందుకు చాలా మంది పొందుకోలేకపోతున్నారంట? किस लिए बहुत से लोग नहीं पा सक रहे हैं? దేవుణ్ణి అడగటం లేదు కాబట్టి పొందుకోవట్లేదంట. खुदा से वे नहीं मांग रहे, इसलिए वे नहीं पा रहे हैं. దేవుణ్ణి అడిగినా కూడా खुदा से मांगने पर भी సొంత ఆశల గురించి అడుగుతున్నారు కాబట్టి పొందుకోలేకపోతున్నారు. अपनी व्यक्तिगत आशाओं के विषय में मांग रहे, इसलिए वे नहीं पा सक रहे हैं. అంటే సొంత ఆశల గురించి అడగడం తప్ప? क्या अपनी खुद की आशाओं के विषय में जो मांगना गलत है क्या? సొంత ఆశల గురించి అన్నట్టు కాదు కానీ जो अपनी खुद की आशाओं के लिए नहीं, ఒక लेकिन దురుద్దేశముతో అడుగువారు, एक बुरे उद्देश्य के संग मांगने वाले, ఎవరైనా నష్టపరచడానికే, किसी को नष्ट करने के लिए हो, పాపము చేయడానికే, पाप करने के लिए हो, లేదా ఏదైతే వాక్యానికి విరుద్ధంగా ఉందో ఆ విషయంలో అడుగుతున్నారో, जो कुछ पाप के लिए वचन के हिसाब से जो विरुद्ध है, जो पाप है, उस विषय में जो मांगते हैं, అందు నిమిత్తము వచనము మాట్లాడుతుంది. इसके निमित्त जो है वचन ये कहता है, అందుకే నువ్వు అడిగిన దానికి ఇంకా జవాబు నువ్వు పొందుకోవట్లేదు. इसलिए जो तुम मांग रहे हो उसका जवाब तुम नहीं पा रहे हो अभी तक. ఎప్పుడైనా ఏది అడిగినా దేవుని యొక్క చిత్తానుసారంగా అడిగినప్పుడు जब भी जो कुछ भी तुम मांगते हो खुदा की इच्छा के अनुसार, जब तुम उसे मांगते हो, దేవుడు అది మనకి అనుగ్రహిస్తాడు. तब खुदा वो हमको देता है. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, थोड़ी बार देरी होती है, కానీ ఆయన కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. फिर भी वो खुदा हमें यह देता है. కానీ కొన్నిసార్లు लेकिन थोड़ी बार అడిగిందే అడిగింది అడిగిందే అడిగింది ఎన్నో సార్లు అడుగుతారు, కానీ जिस बात के बारे में जो है मांगते रहते बार बार हम उसी बारे में मांगते रहते, लेकिन అందులో దేవుని చిత్తం ఉందా లేదా గ్రహించరు. उसमें खुदा की इच्छा है या नहीं, इस बात को नहीं ग्रहण करते हैं. అందుకే వాక్యం సెలవిస్తుంది, इसलिए वचन ये कहता है, నువ్వు ఏది అడిగినా సరే అది దేవునికి చిత్తమైందా లేదా అని ఒకసారి ఆలోచించాలి. तुम जो कुछ भी मांग रहे हो ये खुदा की इच्छा में है या नहीं, इस बारे में तुम्हें जानना जरूरी है. ఏదైతే నువ్వు అడుగుతున్నావో దాని ద్వారా నువ్వు దేవుని మహిమపరచగలుగుతావా లేదా అని నువ్వు ఒకసారి ఆలోచించాలి. जिस बात के बारे में तुम मांग रहे हो उसके जरिए तुम खुदा को महिमा दे पाओगे या नहीं, इस बारे में तुम्हें सोचना जरूरी है. చాలా మంది అడుగుతూనే ఉంటారు కానీ సొంత ఒక ఆలోచనలు కానీ వాళ్ళ ఆశలను నెరవేర్చుకోవడానికి మాత్రమే అడుగుతారు. थोड़े लोग मांगते हैं अपनी खुद की सोच, अपनी खुद की आशाओं को पूरा करने के लिए ही वो मांगते हैं खुदा से. దేవునికి ప్రార్థిస్తే ఆశీర్వదిస్తాడు, ఉన్నత స్థలంలో ఉంటామని మాత్రమే అడుగుతారు. खुदा से हम प्रार्थना करें, खुदा हमें आशीष देगा, हमें ऊंचे स्थान पर खुदा रखेगा, इसलिए ही वो मांगते हैं. కానీ మనలో ఏ ఆశ ఉండాలి? लेकिन हम में कौन सी आशा रहनी నేను चाहिए? పొందుకున్న దాన్ని బట్టి నా దేవుని నేను మహిమపరచాలని ఆశ నీలో ఉండాలి. जो मैं पा रहा हूँ उसके जरिए मैं अपनी खुदा को जो है महिमा दे सकूं, इस तरह से तुमको मांगना है. నీకున్న తలాంతులను బట్టి నువ్వు దేవుని మహిమపరచగలిగే ఆశ నీకు ఉండాలి. खुदा ने जो तुमको सिक्के वो जो दिए हैं उस कारण तुम जो खुदा को महिमा दे सको, इस प्रकार से तुम्हें मांगना है. కాబట్టి इसलिए ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో, जितने लोग प्रार्थना कर रहे हैं, మరి ఎంతమంది అయితే జవాబు పొందుకోవాలనుకుంటున్నారో, जितने लोग जो जवाब पाना चाहते हैं, ఈరోజు వచనము సెలవిస్తుంది దేవుని చిత్తమును అనుసరించి అడగండి. इसलिए आज का वचन ये कहता है, खुदा तुमसे कहते हैं कि खुदा की इच्छा के अनुसार वो तुम उस बात के बारे में मांगो. మరి అలాగే उसी तरह से చాలా విషయాల్లో కూడా बहुत सी बातों में भी మన యొక్క కొన్ని అలవాట్లు దేవుని हमारी जो थोड़ी आदतें वो खुदा को ఆ ప్రార్థనను और उस प्रार्थना को నెరవేరకుండా ఆటంకపరుస్తాయి. पूरा नहीं करने देता है और अड़ंगा डालता है. అలాగే ఒక వచనం చూస్తే 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనము. उसी प्रकार से हम वचन देखेंगे, पहला पत्रस 3रा अध्याय उसका 7वां वचन. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి
ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఏంటంట? क्या कहते हैं? మీ ప్రార్థనలకు तुम अपनी प्रार्थनाओं को ఆటంకము కలగకుండునట్లు अड़ंगा ना हो कि इस तरह से ఏం చేయాలంట? क्या करना है तुम्हें? జ్ఞానము చొప్పున ज्ञान के अनुसार వారితో కాపురము చేయుడి. के साथ तुम्हें सहवास करना है। మీ భార్యలను కూడా మీతో పాలివారైనట్టు సన్మానించి ప్రేమించి तुम्हारी जो पत्नी है वो तुम्हारी सहभागी है कि इस तरह से उनका सम्मान करते हुए उन्हें उनसे प्रेम करते हुए విరుద్ధంగా ఉండి కాదు. विरोध में रहकर नहीं। ఏంటంట? क्या कहते हैं? ప్రేమతో प्रेम के साथ వారితో ఉంటూ के साथ रहते हुए ఆ ప్రార్థనలు చేసినప్పుడు అవి అంగీకరింపబడతాయంట. जब तुम उस तरह से रहकर प्रार्थना करोगे उनके साथ तब वो सारी प्रार्थनाएं स्वीकार की जाएगी। భార్యలు గాని భర్తలు గాని चाहे पत्नी हो या चाहे पति हो, ఒకరి యందు ఒకరు एक दूसरे के प्रति విరుద్ధమైన ప్రార్థనలు కాదు, विरोध वाली प्रार्थना एक दूसरे के प्रति नहीं करना है। ప్రేమ కలిగి ఒకరి కొరకు ఒకరు ప్రార్థించే వారై ఉండాలి. बड़े ही प्रेम के साथ एक दूसरे के लिए प्रार्थना करने वाले लोग అప్పుడే ఆ रहना है। కుటుంబము అన్నిట్లో ఫలిస్తుంది, तब वो परिवार हर बातों में फलवंत होता है, ఆశీర్వాదము పొందుకోగలుగుతారు. आशीष पा सकते हैं। तब అంతేగాని గొడవ పడుతూ అశాంతి అసమాధానంగా ఉన్నప్పుడు लड़ाई झगड़ा करते हुए जो है शांति नहीं है, जो है समाधान नहीं है, इस तरह से जब होता है, చాలా మంది కుటుంబాలు ఉంటాయి. నేను ఒక్కని సరిగా ఉన్నాను, ఆ మొక్కది సరిగా ఉంది చాలు, जो है परिवार थोड़े ऐसे होते हैं, मैं अकेला सही हूँ वो अकेली सही है तो बस काफी है कहकर। నా జీవితంలో నేను ప్రార్థన రోజు చేసుకుంటున్నాను, मेरे जीवन में मैं प्रतिदिन प्रार्थना कर रहा हूँ, కానీ భార్యను ప్రేమించను, लेकिन मैं अपनी पत्नी से प्रेम नहीं करता हूँ, పిల్లలను ప్రేమించను. लेकिन मैं अपने बच्चों से प्रेम नहीं భార్యలు करूँगा। వాళ్ళ సేవ వాళ్ళు చేసుకుంటున్నారు. उनकी जो सेवा उनका वो कर रहे हैं, మరి నువ్వు ఎట్టి విధంగా ప్రార్థిస్తున్నావు? फिर तुम किस प्रकार की प्रार्थना कर रहे हो? నీ భార్యను సన్మానింపువు, तुम अपनी पत्नी का सम्मान करो, ప్రేమింపు. उनसे प्रेम रखो। ఎందుకంట? क्यों कहते నీ हैं? ప్రార్థనలో ఆటంకపరచకుండా. ताकि तुम्हारी प्रार्थना में कोई अड़ंगा ना आए। కాబట్టి ఇంకా అట్టి వారు ఎవరైనా ఉంటే अगर अभी भी उस तरह के लोग हो तो వచనం ఈ రోజు సెలవిస్తుంది, आज के दिन वचन यो कहता है మార్పు చెందు, बदलाव तुम पाओ, నీ ప్రార్థనలు అంగీకరింపబడతాయి. तब तुम्हारी प्रार्थनाएं स्वीकार की जाएगी। కాబట్టి इसलिए మన ప్రార్థనలు అంగీకరింపబడాలంటే अगर हमारी प्रार्थनाएं स्वीकार की అన్ని जाने तो విధాలుగా सब प्रकार से దేవుని వాక్యంకు లోబడిన వారిమై ఉండాలి. खुदा के वचन का कहना मानने वाले लोगों के समान हमको रहना है। ఎందుకంటే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము, नीति वचन की पुस्तक 28 अध्याय के 9 वचन में ये कहकर लिखा हुआ है, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయము. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఏంటంట? क्या कहकर कहते वचन में? దేవుని యొక్క खुदा का ఆజ్ఞలను తృణీకరించి నడిచిన వాడికి ఆ ప్రార్థన ఏంటంట? खुदा की आज्ञा का उल्लंघन करके चलने वाले की प्रार्थना क्या होती है? జవాబు రాదు. उसकी प्रार्थना का जवाब नहीं హేయమైన मिलता। ప్రార్థన. जय हे ही प्रार्थना है उसकी। ఎందుకంటే దేవునికి అనుకూలమైన ప్రార్థన కాదు, क्योंकि वो खुदा के अनुकूल प्रार्थना नहीं है। లోకానుసారంగా చేసే ప్రార్థన, అడిగే ఆశలు. जय दुनियादारी के अनुसार जो मांगते प्रार्थना में जो सारी आशाएं जो उनकी होती है, కాబట్టి ఏ విధంగా ఉండాలంట? इसलिए किस प्रकार से हमें रहना है? వాక్యానికి అనుసరించి वचन के अनुसार रहना దేవుని है। ఆజ్ఞలకు లోబడి खुदा की आज्ञाओं का कहना मानते हुए ప్రార్థించిన प्रार्थना करने ఆ पर ఒక ప్రార్థన అంగీకరింపబడుతుంది. वैसी प्रार्थना स्वीकार की जाती है। మరి అలాగే చూసినట్టే उसी प्रकार से हम देखते वचन में యోహాను आगे సువార్త 15వ అధ్యాయము 7వ వచనము, यूहन्ना की पुस्तक उसका 15 अध्याय उसका 7वां वचन, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఎప్పుడు అనుగ్రహింపబడతాయంట? कब तुम्हें मिलेगा कहकर कहा गया है? నా యందు మీరును మీ యందు నా మాటలను ఉన్నప్పుడు మీ యొక్క ప్రార్థనలు जब तुम मुझ में और मेरी बातें जब तुम में रहेगी तब तुम्हारी प्रार्थनाएं అంగీకరింపబడతాయి. स्वीकार की जाएगी। మరి ఈ రోజు ఎంతమంది మీ ప్రార్థనలు అంగీకరింపబడాలని ఆశపడుతున్నారు? फिर आज के दिन कितने लोग ये आशा जताते कि उनकी प्रार्थनाएं स्वीकार की ఎందుకంటే जाएगी, ప్రతి ఒక్కరు ప్రతి దినము ఏదో ఒక ఆశ కలిగి ప్రార్థిస్తారు, क्योंकि प्रत्येक व्यक्ति प्रतिदिन किसी न किसी आशा के साथ ही वो प्रार्थना ఏదో करते ఒకటి हैं। పొందుకోవాలని ప్రార్థిస్తారు, कुछ ना कुछ उन्हें पाना है कहकर ही वो प्रार्थना ఏదైనా करते हैं। జయించాలని ప్రార్థిస్తారు. किसी न किसी बात पर जीत हासिल करनी है कहकर ही కానీ वे నీ प्रार्थना ప్రార్థన करते
रहे। ఎట్టి విధంగా ఉండాలంట? तो इसलिए तुम्हारी प्रार्थना कैसी होनी ఆయన चाहिए? మాటలు నీ యందు ఉండాలి. उनकी बातें तुम में होनी चाहिए। ఆ ఆశలు, ఆ మహిమపరిచే ఒక ఆశ నీలో ఉన్నప్పుడు वह आशाएं, उन्हें महिमा देने वाली वह आशा जब तुम में నీ रहेगी, ప్రార్థనలు అంగీకరింపబడతాయి. तब तुम्हारी प्रार्थनाओं का जवाब तुमको నీ मिलेगा। ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. तब तुम्हारी प्रार्थना स्वीकार की जाएगी और जवाब मिलेगा। ఎందుకంటే क्योंकि ఆయన యందు భయభక్తులు లేని వారు जिनको उनके प्रति वो भय और भक्ति नहीं है, ఎందు నిమిత్తం అడుగుతారు, किस निमित्त वे मांगते हैं? ఇచ్చినా కూడా అది దేనికి వాడతారు? दिया भी जाए तो किसके लिए इस्तेमाल करते हैं वो? ఇప్పుడు దేవుని యందు భయభక్తులు లేని వాడు డబ్బులు అడిగాడు, డబ్బులు వచ్చాయి, ఏం చేస్తాడు? किसी को खुदा के प्रति भय भक्ति नहीं है, वैसे व्यक्ति ने पैसे मांगा, उनको पैसे दिए हो, तब क्या होता है? ఏం చేస్తారు? क्या करते हैं? ఏదో ఒక తప్పు మార్గానికి దాన్ని వాడుకుంటారు, किसी न किसी गलत मार्ग के लिए उसका इस्तेमाल होता है, నష్టపోవడానికే వాడుకుంటారు. नुकसान पाने के लिए ही उसका इस्तेमाल होता అదే है। దేవుని యందు భయభక్తులు ఉన్నవాడు वही व्यक्ति जिसमें अगर खुदा का भय और भक्ति हो, तो ఆ డబ్బులు పొందుకున్నప్పుడు ఏం చేస్తాడు? जब वो उस पैसे को पाता है तो वो क्या करता है? అది కుటుంబానికి అవసరపడుతుందా లేదా సంఘానికి అవసరపడుతుందా, అది ఎక్కడ విత్తాలి, ఏం చేయాలి అని దేవుని యందు జ్ఞానము కలిగి నడుచుకుంటారు. ये जो पैसा है वो परिवार के लिए इस्तेमाल होगा, कलीसिया के लिए इस्तेमाल होगा, किस तरह से मैं उसे जो है बोऊं के कर खुदा के ज्ञान के अनुसार वो उसका इस्तेमाल करता है ఇంకా पैसे మన का। ప్రార్థన ఎట్టి విధంగా ఉండాలి? और फिर हमारी प्रार्थना किस तरह से होनी ఒకసారి चाहिए? రెండు సార్లు చేసాం, అయిపోయింది, దేవుడు విన్నాడు తప్పకుండా ఇస్తాడని వదిలేస్తారా? एक बार दो बार किए, खुदा ने जरूर सुन लिया, खुदा जरूर देगा, कि प्रार्थना करना आप छोड़ देना क्या? చాలా మంది అట్టి విధంగా ఉంటారు. बहुत से लोग ऐसे ही होते हैं, ఎప్పుడో ఒకసారి ప్రార్థిస్తారు, कभी ना कभी तो एक बार करते हैं प्रार्थना, సమస్య వచ్చినప్పుడు ప్రార్థిస్తారు, जब समस्या आती है तब प्रार्थना करते हैं। దేవుడు విన్నాడులే, దేవుడు చేస్తాడులే, దేవుడికి తెలుసులే అని వదిలేస్తారు. खुदा जानता है, खुदा ने सुना है ना, खुदा करेगा कि बस वो छोड़ देते हैं। కాబట్టి इसलिए దాని నిమిత్తము దేవుడు ఒక మాటను చెప్పాడు. खुदा ने उसके निमित्त एक बात कही है। లూకాసు వార్త 18వ అధ్యాయము लूका की पुस्तक उसका 18 अध्याय 2:5 నుంచి 5 వచనాలు. दो दूसरे वचन से लेकर 5वें वचन तक। దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకునో న్యాయము తీర్పుమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దీవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। ఎప్పుడు వింటారంట? कब सुनता है? ఎప్పుడు ఆ ఒక న్యాయము తీరుస్తాడంట? कब वो न्याय करता है? ఆ విధవరాలు वो विधवा स्त्री అసలు దేవుని యందు భయభక్తులు లేని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు जिसको खुदा के प्रति कोई भय व भक्ति नहीं है, वैसे इंसान के पास जब वो गई है, మొదట పట్టించుకోలేదు, सबसे पहले तो ध्यान नहीं दिया उसके प्रति। ఒకసారి వెళ్తే పట్టించుకోలేదు, एक बार जब वो गई तो उन्होंने ध्यान नहीं दिया, 2 సార్లు వెళ్తే పట్టించుకోలేదు. 2 बार गई फिर भी ध्यान नहीं दिया। కానీ ఎందుకు పట్టించుకున్నాడంట? लेकिन फिर क्यों ध्यान दिया उसने उस पर? పదే 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 నాకు న్యాయము తీర్చు అని वो बार बार ये कहते कि तुम मेरा न्याय करो कहकर, అట్టి మనుష్యుడు కూడా ప్రతిరోజు వస్తుంది అని, वो व्यक्ति जो प्रतिदिन आ रही है कहकर, ప్రతిసారి న్యాయము కొరకు అడుగుతుందని, हर बार वो न्याय के लिए मांग रही है कहकर, అలాంటి వ్యక్తి కూడా वैसा व्यक्ति भी న్యాయము తీర్చాలని ఆలోచించాడంట. न्याय करना है कहकर वो सोचता है। కాబట్టి దేవుడు అంటున్నాడు, మరి तो फिर నిన్ను खुदा ये కన్న నీ कहता है, దేవుడు, तुमको जन्म देने वाला तुम्हारा खुदा, నీ దేవుడు నీకు న్యాయము తీర్చడా? क्या तुम्हारा खुदा तुम्हारे लिए न्याय नहीं करेगा? రాత్రులు ఆయన ధ్యానించే వారికి ఆయన న్యాయము తీర్చడా? जो रात दिन उनका ध्यान मनन करते, क्या उनके लिए वो खुदा न्याय नहीं करेगा? కాబట్టి इसलिए అట్టి ఆశ ఉన్నప్పుడు ऐसी आशा जिनमें होती है, ఎట్టి ప్రార్థన చేయాలంటే तब ऐसे लोग कैसी प्रार्थना करनी ఆయన चाहिए? ఎదుట उनके आगे ఆయన జవాబిచ్చే వరకు ప్రార్థించాలి. वे तुमको जवाब दे उस समय तक तुम्हें प्रार्थना करते रहना है। కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి ప్రార్థించాలి. धन्यवाद पूर्वक आपको प्रार्थना करनी నా है। దేవుడు నా పట్ల కార్యం చేస్తాడనే విశ్వాసముతో मेरा ప్రార్థించాలి. खुदा मेरे प्रति कार्य करेगा, इस विश्वास के साथ प्रार्थना करनी అందుకే है। వాక్యము సెలవుస్తుంది, ఎడతెగక ప్రార్థించుడి. इसलिए वचन कहता है, बिना रुके बिना थके नित्य प्रार्थना करते रहो। ఒకసారి చేశాము, ఎప్పుడో ఒకసారి చేశామని కాదు. एक बार हमने किया, बहुत समय बाद फिर हमने किया, ऐसा नहीं। కొన్నిసార్లు కొన్ని సమస్యలు సంవత్సరాలు పోరాడాల్సి వస్తుంది. थोड़ी समस्याओं के लिए कई सालों तक लड़ाई लड़नी पड़ती है। ఏం ప్రార్థన చేస్తాంలే, వదిలేద్దాం
వదిలేద్దాం అనిపిస్తుంది. अब क्या हम प्रार्थना करें, बस छोड़ देंगे कहकर लगता है, కానీ వదిలేస్తే लेकिन अगर छोड़ दिए तो విజయం పొందుకోగలుగుతావా? जीत हासिल कर पाओगे? నీ విశ్వాసంని గెలిపించిన దానివి అవుతావా? तुम अपने विश्वास को जिताने वाले व्यक्ति बनोगे तब। కానీ ఎట్టి వారై ఉండాలి. लेकिन कैसे व्यक्ति हमें रहना है? ఎడతెగక ప్రార్థించి ఆయన పాద సన్నిధి కూర్చునేవారు ఉండాలి. जो बिना रुके बिना थके नित्य प्रार्थना करते रहने वाले, उनकी शरण में उनके कदमों तले हमेशा प्रार्थना में बैठे रहने మరి वाले అదే हैं। అధ్యాయంలో చూసినట్టయితే उसी अध्याय में अगर हम आगे देखें तो 11వ వచనము 11वां वचन, పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు చేతులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలిగెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళవలెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఇక్కడ 2 రకాల మనుషులు ఉన్నారు. यहाँ पर 2 प्रकार के मनुष्य है। ఒక మనిషి నేనే నీతిమంతుడని అనుకునే మనిషి, एक इंसान जो खुद में सोच कि वही धर्मी है कहकर, ఇంకొక మనిషి నా పాపం క్షమించు దేవా అని ప్రార్థించే వ్యక్తి. और दूसरा व्यक्ति वो है जो ये कहते हैं कि खुदा मेरे पापों को क्षमा कर दे कहकर। మనం కూడా చూస్తాము हम भी ये देखते हैं కొందరు कि थोड़े लोग వారే నీతిమంతులని, वे ही धर्मी है कहकर, వారే పరిశుద్ధులని, वे ही पवित्र लोग हैं వేరే कहकर, వారు दूसरे लोग అటు వారు కాదని वैसे लोग नहीं है कहकर, వాళ్ళని వాళ్ళు హెచ్చించుకునేవారు वे ఉంటారు. अपने आप की ही बढ़ाई करने वाले लोग होते हैं। కానీ ఇక్కడ ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడంట? लेकिन यहाँ पर किसकी प्रार्थना को खुदा ने सुना है? ఎవరిని దేవుడు ఆశీర్వదింపి పంపాడంట? किसको खुदा ने आशीष देकर भिजाया है? ఎవరైతే తగ్గించుకున్నారో, जिसने खुद को दीन बनाया నేను है। పాపిని ప్రభువా, నాకు అర్హత కూడా లేదు ప్రభువా అని అడిగిన వ్యక్తిని, प्रभु मैं एक पापी हूँ, मुझको ये योग्यता नहीं है कहकर ऐसा मांगने वाले व्यक्ति को, ఆ తగ్గింపు కొరకు उसकी उस दीनता के कारण, దేవుని యందు తగ్గించుకున్న వ్యక్తి కాబట్టి उसने खुदा में खुद को दीन बनाया है దేవుని कहकर, యొక్క ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి అంట. वो व्यक्ति खुदा की आशीष को पाया हुआ व्यक्ति है। కాబట్టి దేవుడు మనల్ని ఎంత దీవించినా కూడా, खुदा चाहे हमें कितना भी वो आशीष दे, ఏ స్థాయిలో నిలబెట్టినా కూడా, जिस किसी भी स्थान में प्रभु हमें खड़ा మన करे, ప్రార్థనలో ఏముండాలి, हमारी प्रार्थना में क्या होना మన चाहिए, ప్రవర్తనలో ఏముండాలి, हमारे स्वभाव में क्या होना ఆ चाहिए, తగ్గింపు ఉన్నప్పుడే वो दीनता जब होगी నువ్వు దీవింపబడతావు. तभी तुम आशीषित होगे। ఎందుకంటే తనని తను హెచ్చించుకున్న వాడికి क्योंकि जो खुद की बढ़ाई करता है అహంకారం వస్తుంది. उसमें अहंकार आता है। అహంకారులు నిలబడలేరు. अहंकारी लोग टिक नहीं सकते हैं। అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, प्रभु का वचन ये कहता है, తగ్గించుకున్న వాడే హెచ్చింపబడతాడు. जो खुद को दीन बनाता है वो ऊंचा किया जाता है। కాబట్టి ప్రార్థించినప్పుడు इसे जब तुम प्रार्थना करते हो, ఎలా ప్రార్థించాలి? कैसे करनी है तुम्हें మనని प्रार्थना? మనము తగ్గించుకొని ప్రార్థించాలి. हमें खुद को दीन बनाकर जो है हमको प्रभु की शरण में प्रार्थना करनी है। నువ్వు ఉపవాసం ఉన్నా, तुम चाहे उपवास रखो దివారాత్రులు ప్రార్థించినా, या तुम रात दिन प्रार्थना నీ करते रहो, ప్రార్థనలో తగ్గింపు ఉండాలి, పాప క్షమాపణ కోరే వారమై ఉండాలి. तुम्हारी जो प्रार्थना है उसमें तुम अपने पापों की माफी मांगना और तुम्हारी प्रार्थना में दीनता होनी जरूरी है। ఇంకా కేవలం మన కొరకు ప్రార్థించే వారే కాదు, हम सिर्फ केवल हमारे लिए प्रार्थना करने वाले लोग దేవుడిచ్చిన नहीं, పని लेकिन కొరకు ప్రార్థించే వారమై ఉండాలి. खुदा ने जो हमें काम दिया उसके लिए प्रार्थना करने वाले व्यक्ति के समान हमें होना चाहिए। ఇంకా మనం ఎట్టి విధంగా ఉండాలంటే और किस तरह से हमको रहना है? యాకోబు 1వ అధ్యాయము याकूब की पुस्तक उसका पहला अध्याय, 1వ అధ్యాయం 6-8 వచనం. याकूब की पुस्तक उसका पहला अध्याय 6वें वचन से लेकर 8वें वचन तक। అయితే అతడు ఎంత మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడిన ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। ప్రభువు నుండి ఏదైనా దొరుకుతుందని ఎట్టివారు తలంచొద్దంట. चाहे प्रभु के पास से कुछ मिलेगा, किस प्रकार के लोग जो ऐसी सोच नहीं रखना, విశ్వాసము లేనివారు, जिनमें विश्वास नहीं है ना, वैसे लोग, 2 ఆలోచనలు కలిగి ఉన్నవారు, 2 मन वाले 2 सोच वाले जो है, ఇప్పుడే అవుతుంది అనిపిస్తుంది, అప్పుడే ఏమవుతుంది అనిపిస్తుంది. अभी लगेगा कि होगा कहकर, फिर तभी लगेगा कि कहाँ होगा कहकर। పరిస్థితులను బట్టి परिस्थितियों के कारण గాలి చేత అటు ఇటు కొట్టబడే
కొట్టబడిన వారి వలె जो है हवा के बहाव से यहाँ हवा बहने वाले उसके समान ఉన్నవారు रहने वाले, ఏదైనా నేను పొందుకుంటానులే అని తలంచరాదంట. जब मैं कुछ भी पा सकता हूँ कि इस तरह की सोच उनमें नहीं होनी चाहिए. కానీ ఎట్టి వారై ఉండాలి? लेकिन कैसे लोगों के समान रहना है हमें? విశ్వాసముతో, विश्वास के साथ, విశ్వాసముతో విశ్వాస్ కే నా సాత్. దేవుడు నాకు చేస్తాడు అని मेरा खुदा मेरे लिए करेगा के कर, ఒకే విశ్వాసముతో ఉన్నవారు वो एक ही एक विश्वास पे जो व्यक्ति होता है ఆ ఒక ఆశీర్వాదము పొందుకోగలుగుతారంట. वो उस आशीष को पा सकता है. కాబట్టి इसलिए విశ్వాసం ఏం చేస్తుంది? विश्वास क्या करता है? కొండల్ని కూడా పెక్కలించగలుగుతుందంట. पहाड़ों को भी अपनी जगह से हिला देता है. మరి అటు విశ్వాసము మన ప్రార్థనలో ఉందా? फिर क्या वैसा विश्वास हमारी प्रार्थना में है? లేదా అలవాటు పూర్వకంగా మోకరించి ప్రార్థిస్తున్నామా? या हम सिर्फ आदत के कारण जो है घुटने टेक कर प्रार्थना कर रहे हैं? ఎట్టి ప్రార్థన మనము చేస్తున్నాము? कैसी प्रार्थना हम कर रहे हैं? కేవలం సమస్య వచ్చినప్పుడే పట్టుదలగా ప్రార్థిస్తారు. जब समस्या आती है बहुत ही जय जंतुच्छेद के हम प्रार्थना करते हैं. అది కూడా దేవుడి జవాబు రాకపోతే वही अगर खुदा का जवाब ना आए तो అక్కడే విసుకెత్తిపోతారు. वहीं पर ही वे चिढ़ जाते हैं. ఇంకా ఎంత కాలము ప్రార్థిస్తాములే అని విసుకెత్తిపోతారు. अब और कितने समय तक हम प्रार्थना करेंगे कि वो चिढ़ जाते हैं. కానీ వాక్యము సెలవిస్తుంది ఎడతెగక ప్రార్థించండి. लेकिन वचन ये कहता है बिना रुके बिना थके नित्य प्रार्थना करते रहो. ఎందుకంటే నీ సమయము వేరు, దేవుని సమయము వేరు. क्योंकि तुम्हारा समय अलग है और खुदा का समय अलग है. నువ్వు ఇదే సమయం అనుకుంటావు, కానీ దేవుడిచ్చే సమయము వేరు. तुम सोचो कि यही समय है वो कहकर, लेकिन खुदा जो समय देता है ना वो अलग ही है. కొన్నిసార్లు అడిగిన వాటికి थोड़ी इस बार जब लोग नाराज होते हैं, నీకు కావలసింది కాకుండా దేవుడు నీకేది అవసరమో కూడా దేవుడు ఇస్తాడు. तुम जिन बातों के बारे में मांगते हो वो नहीं, लेकिन तुम्हें किस बात की जरूरत है ना खुदा वो तुम्हें देता है. కాబట్టి ప్రార్థనలో इसलिए प्रार्थना में విశ్వాసముతో ప్రార్థించడము, विश्वास के साथ प्रार्थना करना, కొండల్ని కూడా पहाड़ों को भी పెకిలించే ప్రార్థనలు अपनी जगह से हिला देने वाली ఒక प्रार्थना है. ఎత్తు అయితే अगर वो एक तरफ हो तो దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థనలు ఇంకో ఎత్తు. खुदा के हृदय को जो हिला देने वाली प्रार्थना ये और दूसरा हद है. ఎందుకంటే బైబిల్లో చూసినట్టయితే क्योंकि अगर हम बाइबल में देखें तो కేవలము సమస్యలు జయించడము కాదు, सिर्फ समस्याओं पर जीतना ही వాళ్ళ नहीं, ప్రార్థనలు దేవుని హృదయాన్నే కదిలించాయి. जो उनकी प्रार्थनाएं जो खुदा के हृदय तक को हिला कर रखी వాళ్ళ है. పరిస్థితులు మార్చడానికి उनकी परिस्थितियों को बदलने के लिए దేవుడే ఆయన దూతలను దింపే విధంగా ప్రార్థించారు. खुदा अपने स्वर्गदूतों को भेजे. इस प्रकार से भी लोगों ने प्रार्थना की है. వాళ్ళు మ్రోకరించి ప్రార్థిస్తే वे घुटने टेक कर प्रार्थना करने ఆ पर దేవదూతలే పోరాడడానికి దేవుడు నిలబెట్టాడు. उन स्वर्गदूतों को जो लड़ाई लड़ने के लिए खुदा ने वहां तैनात किया है. మరి ఈ రోజు మనం ఎట్టి విధమైన ప్రార్థన చేస్తున్నాము? तो फिर आज के दिन हम किस प्रकार की प्रार्थना कर रहे మన हैं? ముందున్న కొండలు మాత్రమే మనము చూస్తాము. हमारे सामने मौजूद पहाड़ों को ही हम देखते हैं सिर्फ. విశ్వాసముతో కొండల్ని పెక్కలించడం మాత్రమే మనము చూస్తాము. जब विश्वास के जरिए पहाड़ों को अपनी जगह से हिला कर रख देना यही हम जानते हैं కానీ सिर्फ. అన్నిటికన్నా लेकिन सारी बातों से बढ़कर ఘనమైన ప్రార్థన बहुत ही जो है प्रार्थना जो ఆ प्रशंसनीय है దేవుని హృదయాన్నే కదిలింపజేసే ప్రార్థన, वो उस खुदा के हृदय को हिलाकर रख देने वाली प्रार्थना है. ఆ ఆకాశము తెరవబడే అట్టి ప్రార్థన. वो आकाश ही खुल जाए इस प्रकार की प्रार्थना. మరి అట్టి ప్రార్థనలు మనము కొన్ని చూద్దాము. वैसी प्रार्थनाओं के विषय में हम थोड़ी देखेंगे. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము प्रेरितों के काम की पुस्तक उसका 12 अध्याय 5వ వచనం నుండి 5वां वचन से हम देखेंगे. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని అని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరగా నిలిచి అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా నిమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. చాలండి. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया. ఏం జరిగిందంట? वहां पर क्या हुआ है? ఎవరి ప్రార్థన ద్వారా జరిగింది? किसकी प्रार्थना के द्वारा ये हुआ है? పేతురు చెరసాలలో ఉన్నప్పుడు पतरस जब बंदीगृह में था ఎవరు ప్రార్థించారంట? किसने प्रार्थना किया है? ఎవరు ప్రార్థించారు? किसने प्रार्थना किया है? సంఘము ప్రార్థించిందంట. कलीसिया ने प्रार्थना की है. సంఘము ప్రార్థించినప్పుడు जब
जब कलीसिया ने प्रार्थना की ఏం జరిగిందంట? क्या हुआ है? సంఖ్యలు వేయబడ్డ बेड़ियों में जकड़ा हुआ, పేతురు ఏ చెరసాలలో ఉన్నాడో అక్కడ దేవదూత దిగిందంట. जिस बेड़ियों से बंद कर जिस बंदी गृह में पतरस मौजूद था वहां पर स्वर्गदूत उतर कर ఆ आए हैं। దేవదూత దిగి वो स्वर्गदूत उतर कर ఆ సంఖ్యలు తెంచివేసి उन बेड़ियों को तोड़कर ఏ విధంగా బయటికి తీసుకొచ్చిందంటే किस प्रकार से बाहर निकाल कर लाया है వాళ్ళు उसे। నడుస్తుండగానే వాళ్ళ యొక్క ద్వారాలు తెరవబడ్డాయి. जैसे ही वो चल रहे थे वहां के जो द्वार है वो खुलते चले जा रहे थे। అది ఎవరి ప్రార్థన వల్ల वो సాధ్యమైంది? किसकी प्रार्थना के द्वारा मुमकिन हुआ సంఘము है? యొక్క ప్రార్థన ద్వారా సాధ్యమైంది. कलीसिया की प्रार्थना के कारण ही मुमकिन हुआ మరి ఆ है। సంఘము ఆ రోజు ఎట్టి ప్రార్థన చేసింది? फिर उस वक्त में वो कलीसिया ने किस तरह की प्रार्थना की है? మోకరించి ప్రార్థిద్దాం అన్నప్పుడు जब घुटने टेक कर प्रार्थना करने के लिए कहा जाता है ఏం చేశారు? तब क्या किए हैं? ఆ సంఘం ఏం చేస్తుంటుంది? वो कलीसिया क्या की होगी? పక్కన సిస్టర్లతో మాట్లాడడము, पड़ोस में बैठी सिस्टरों से बात करना, क्या ఇంకా టైం ఉందిలే అని కూర్చోవడము, अभी भी समय है ना कहकर बैठे रहना, ఆ భయము భక్తి కొన్నిసార్లు లేకపోవడము, वो भय और भक्ति थोड़े समय ना होना, సర్వీస్ తర్వాత సర్వీస్ నడుస్తూనే ఉంటదిలే. एक के बाद एक जो है प्रार्थना सर्विस चलती है ఏ रहती है ना। పద్ధతిలో కూర్చున్నామో కూడా కొన్నిసార్లు చూడరు. किस तरीके में बैठे वो भी कभी नहीं देखते हैं వాక్యం वो। ప్రారంభమవుతుందా లేదా కూడా చూడరు. वचन की शुरुआत हो रही है नहीं ये भी नहीं देखते हैं। నువ్వు ఎక్కడ కూర్చున్నావు? तुम कहाँ पर बैठे हो? ఎక్కడ కూర్చున్నావు? कहाँ पर बैठे हो? तुम ఆయన సన్నిధిలో కూర్చున్నావు. उनकी शरण उनकी उपस्थिति में बैठे हो ఆయన तुम। సన్నిధిలో కూర్చున్నప్పుడు నీలో ఆ వినయము, ఆ భయము, ఆ భక్తి, ఆ మర్యాద కనిపించాలి. जब तुम खुदा की शरण उनकी उपस्थिति में बैठते तब तुम में वो मर्यादा, वो भय, वो भक्ति जो है वो दिखनी जरूरी है। నువ్వు గ్రహించాలి. तुम्हें इस बात को ग्रहण ఆయన करना है। సన్నిధిలో ఉండి సంఘము మ్రోకరించినప్పుడు ఆయన దేవదూతల్ని కూడా ఆయన దింపగలుగుతాడు. जब उनकी शरण उनकी उपस्थिति में जब कलीसिया घुटने टेक कर प्रार्थना करते थे वो खुदा अपने स्वर्गदूतों को भेज सकता है। ఆ దేవుని హృదయము కదిలింపజేసే ప్రార్థన సంఘము యొక్క ప్రార్థన. उस खुदा के दिल को हिलाकर रख देने वाली प्रार्थना कलीसिया की प्रार्थना है। అలాంటి ప్రార్థన ఇప్పటి వరకు చేయకపోతే वैसी प्रार्थना अगर अब तक ना किए हो तो ఈ రోజు నుంచి ప్రారంభించు. आज के दिन से शुरुआत करो। సంఘములో ఉన్నప్పుడు ఆ ఆశ కలిగి ప్రార్థించు. जब तुम कलीसिया में होते वैसी आशा के साथ तुम्हें प्रार्थना करनी నువ్వు है। ప్రార్థించినప్పుడు ఆ పరలోకం యొక్క ద్వారాలు తెరవబడే విధంగా ప్రార్థించు. जब तुम प्रार्थना करते हो स्वर्ग के द्वार खुल जाए इस प्रकार की प्रार्थना तुम्हें करनी है। వేరే వాళ్ళ యొక్క సంఖ్యలు తెంచబడే విధంగా ప్రార్థించు. दूसरों की जो है बेड़ियां वो टूट जाए इस तरह से तुम्हें प्रार्थना करनी అక్కడ है। పేతురు ఉంది మరణ పరిస్థితిలో. वहां पर जो है पतरस से मृत्यु की परिस्थिति में है। దాని తర్వాత రోజు రాజు ఎదుట నిలబడాలి. जो उसके अगले दिन से राजा के आगे खड़ा होना है। ఇద్దరు దూతలనిచ్చి दो स्वर्गदूतों को देकर సంఖ్యలు వేసి उनके जो है बेड़ियों को जो है डालकर రాత్రి కూడా ఎక్కడ ఏమవుతుందో అని रात में क्या होगा कहकर పెట్టిన పరిస్థితిలో रखी गई उस परिस्थिति में సంఘము ప్రార్థిస్తే कलीसिया की प्रार्थना करने से దేవుడు అక్కడ కార్యము చేశాడు. खुदा ने वहां पर कार्य किया है। సంఘము ప్రార్థన బలమైన ప్రార్థన. कलीसिया की प्रार्थना बहुत ही बलवान వాళ్ళు प्रार्थना है। ఎడతెగక ప్రార్థించారు. वे बिना रुके बिना थके नित्य प्रार्थना వాళ్ళు करते रहे। ప్రార్థిస్తున్నప్పుడు जब वे प्रार्थना कर रहे थे పేతురు వెళ్ళి అక్కడ నిలబడ్డాడంట. पतरस जाकर वहां खड़ा हुआ వాళ్ళు है। కూడా ఆశ్చర్యపోయారు. वे भी आश्चर्यचकित हुए। కాబట్టి ఈ రోజు నీ ప్రార్థన ఎట్టి విధంగా ఉండాలి? इसलिए आज के दिन तुम्हारी प्रार्थना कैसी होनी चाहिए? నీవు ప్రార్థిస్తే तुम्हारी प्रार्थना करने ఆయన से హృదయము కదిలింపబడే విధంగా నీ ప్రార్థన ఉండాలి. वो खुदा का दिल हिल जाए इस तरह की तुम्हारी प्रार्थना ఇన్ని होनी రోజులు चाहिए। చేసిన ప్రార్థన ఒక ఎత్తు అయితే इतने दिन जो तुमने प्रार्थना की वो एक स्तर होगा, लेकिन ఇప్పటి నుండి చేసే ప్రార్థన ఇంకొక ఎత్తు అయి ఉండాలి. और अब से जो तुम प्रार्थना करने वाले हो वो एक अलग स्तर होना चाहिए। ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఎంత కాలమని ఒకటే ఎత్తులో జీవిస్తారు. अपने आत्मिक जीवन में कब तक एक ही स्तर में तुम जो है उसी तरह से रहोगे? ఇదే ప్రార్థన ఇంతే ఉంటాము. इसी प्रकार की प्रार्थना इतना ही तुम कब तक रहोगे? ఆ జీవ గ్రంథంలో పేరు రాయబడాలి. उस जीवन की पुस्तक में तुम्हारा नाम दर्ज होना అటు चाहिए। విశ్వాసము నీకు ఉండాలి. वैसा विश्वास तुम में होना चाहिए। ఆ రోజు దేవుడే నీకు సాక్ష్యం ఇచ్చే విధంగా నువ్వు జీవించాలి. उस दिन वो खुदा ही तुम्हारे विषय में गवाही दे इस प्रकार का जीवन तुमको जीना है। మరి సంఘపు ప్రార్థన అటు విధమైతే जब कलीसिया की प्रार्थना उस प्रकार की रहे तो మరి అలాగే రెండో రాజులు दूसरा राजाओं की पुस्तक 19వ అధ్యాయము उसका 19वां अध्याय 19-20 వచనాలు. उसका 19 और 20वां वचन। యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షింపుము. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానమును పంపెను. ఇజ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా,
అషూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆ రోజు హిజ్కియా ప్రార్థించినప్పుడు, उस दिन जब हिजकिय्याह ने प्रार्थना किया, ఆ రాజు ప్రార్థించినప్పుడు जब उस राजा ने प्रार्थना किया, ఏమి ప్రార్థించాడంట? क्या कहकर उसने प्रार्थना నువ్వు किया మా है? పక్షాన ఉన్నావని అందరూ తెలుసుకున్నట్లు, आप हमारे पक्ष में हो, ये सारे लोग जाने इस तरह से ఏదైతే శత్రు రాజు మాట్లాడాడో जो बात शत्रु राजा ने की है, అట్టి విధంగా కాకుండా నా దేవుడు బలమైన దేవుడు అని తెలుసుకొనున్నట్లు, ऐसा ना हो लेकिन मेरा खुदा बलवान खुदा है, कहकर वे लोग जाने इस మమ్మల్ని तरह। విడిపించు ప్రభువా అని అడిగినప్పుడు आप हमें छुड़ाओ खुदा, कहकर जब वो मांगते हैं, ఆ ప్రార్థన ఏమైందంట? वो प्रार्थना क्या हुई है? అంగీకరింపబడింది. स्वीकार की गई है। ఒకే రాత్రిలో और एक ही रात में దేవదూత యుద్ధము చేసిందంట. खुदा के स्वर्गदूतों ने युद्ध किया है। ఎంత మంది మరణ పడకలో ఉండే తెలుసా? ఆ రోజు जय उस दिन कितने लोग जो है मौत के उस बिछौने पे थे, जानते हो? ఎంత మంది మరణించారో తెలుసా? कितने लोग मरे क्या ఆ जानते हो? సైన్యము యొక్క లెక్క उस सेना का जो हिसाब है 1,85,000 जो 1,65,000 ఒకే ఒక్క రాత్రిలో एक ही एक रात में దేవదూతలు దింపి దేవుడు ఆయన యుద్ధము జరిగించాడు. खुदा अपने स्वर्गदूतों को भेज उन्होंने युद्ध करवाया है। ఎందుకు చేశాడు? क्यों किया है? ఆ హిజ్కియా రాజు దేవుని ఆశ్రయించాడు, क्योंकि उस हिजकिय्याह राजा ने खुदा का आश्रय लिया, మనుషుల్ని ఆశ్రయించలేదు. मनुष्यों का आश्रय नहीं నా लिया है। దేవుడు చేయగలుగుతాడని విశ్వాసముతో ఆయన సన్నిధిలో మొరపెట్టడం ప్రార్థించాడు. मेरा खुदा कर सकता है, क्योंकि विश्वास के साथ उस खुदा की उपस्थिति में उसने प्रार्थना करना शुरू ఆయన किया। చేసిన ప్రార్థనకి దేవుడు ఆయన దూతల్ని దింపాడు. उनकी की हुई प्रार्थना के कारण खुदा ने अपने स्वर्गदूतों को वहां पर भेजा है। అతి ఆశ కలిగిన వారు वैसी आशा जिन लोगों में है, ఈ రోజుల్లో ఉన్నారా? आज के दिन में है क्या वैसे लोग? అట్టి ప్రార్థన చేసేవారిగా మనం ఉన్నామా? लेकिन क्या हम वैसी प्रार्थना करने वाले लोगों के जैसे हैं? బ్రోకరించామా? రోజుకి ఒక 5-10 నిమిషాలు ప్రార్థించామా? అయిపోయిందా? बस हम प्रतिदिन घुटने टेके बस 5-10 मिनट प्रार्थना कर दिए, बस हो गया। నా పిల్లల గురించి ప్రార్థించానా? భర్త గురించి ప్రార్థించానా? అయిపోయిందా? मेरे बच्चों के लिए मैंने प्रार्थना की, मेरे पति के लिए मैंने प्रार्थना की, बस हो गया। దేశాన్ని మార్చే ప్రార్థన ఉందా? देश को बदलने वाली प्रार्थना है क्या? మనుషుల్ని మార్చే ప్రార్థన ఉందా? मनुष्यों को बदलने वाली प्रार्थना है क्या? స్థితిగతుల్ని మార్చే ఒక ప్రార్థన ఉందా? अपनी स्थिति और गति को बदलने वाली प्रार्थना है क्या? ఎట్టి ఒక किस प्रकार से అలవాటులో బ్రతుకుతున్నాము? आदत में तुम जी रहे हो? ఎందుకంటే ఈ ప్రార్థనలన్నీ ఈ విజయాలన్నీ దేవుడు ఊరికే రాయలేదు. ये सारी प्रार्थनाओं के लिए ये सारी जीत ऐसे ही नहीं मिले हैं। ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయబడ్డాయి? इस बाइबल में ये सारी बातें ये किस लिए लिखी गई है? ఆ విధంగా ప్రార్థించడం నేర్చుకుంటారు. जो उस प्रकार से प्रार्थना करना तुम सीखोगे, इसलिए ही लिखा అట్టి गया है। ప్రార్థన మనము కూడా చేయాలి. वैसी प्रार्थना हमें भी करनी है, అట్టి విశ్వాసము మనలో కూడా ఉండాలి. वैसा विश्वास हम में भी होना चाहिए। మరి అలాగే చూసినట్టయితే उसी प्रकार से हम आगे देखते हैं నిర్గమకాండము निर्गमन की पुस्तक 33వ అధ్యాయము 33वां अध्याय 16వ వచనం నుండి. 16 वचन। నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో చేయుట వలనే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్నెరుగుదునని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనముయు నీ ఎదుట కనపరిచెదను. యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాని కరుణించెదను. ఎవని యందు కనికరం పడెదనో వాని యందు కనికర పడెదను నేను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెలుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మోషే ఎట్టి వ్యక్తి? जय मूसा किस प्रकार का व्यक्ति है? దేవునితో మాట్లాడే వ్యక్తి, वो खुदा से बात करने वाला ఆయన యొక్క व्यक्ति, మిత్రుడుగా उनके मित्र के तौर पे దేవుడు ఆయనతో మాట్లాడే వ్యక్తి, खुदा उनसे बात करने वाला व्यक्ति है। ముఖాముఖిగా మాట్లాడే వ్యక్తి, मुखानमुख मूसा से बात ఆయన करने वाला స్వరము व्यक्ति, వినే వ్యక్తి, उस खुदा की आवाज को सुनने वाला व्यक्ति है मूसा। ప్రజలను ఆయన ద్వారా నడిపించాడు దేవుడు. जो है प्रजा को उसके जरिए खुदा ने चलाया है।
అది చాలా నాగిపోయాడా? क्या बस ये मुझ मेरे लिए काफी है कि वो रुक गया? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, చాలా నాగిపోయాడా? जब खुदा मुझसे बात कर रहे ये काफी है मेरे लिए कि वो रुक गया? నేనైనా స్వరము వింటున్నాను, నాకు ఇంకేం కావాలి? मैं तो उनकी आवाज को सुन रहा हूँ, मुझको और क्या चाहिए? కానీ ఏం అడిగాడంట? लेकिन क्या मांगता है वो? నీ మహిమను నాకు చూపించు, आपकी महिमा मुझको दिखाओ, నేను ఒక్కసారి చూడాలి, मुझको एक बार देखना है, నేను చూడాలి ప్రభు అని అడిగాడంట. मुझको देखना है। खुदा के को मांगा है मूसा ने। నువ్వు మాతో వచ్చినప్పుడే కదా, आप हमारे साथ आओगे तो ही ना, అప్పుడే కదా మనుషులకు तभी तो ना मनुष्यों మేము को ప్రత్యేకింపబడిన వారమను సాక్ష్యము మాకుంటుంది. हम प्रत्येकित किए गए हैं कि ये गवाही हमारे लिए ఆయన रहेगी। లేనిది వాళ్ళు లేరు. बिना उनके वे लोग नहीं है। ఆయన శక్తి వాళ్ళతో ఉండాలని ఆశ కలిగి उनकी शक्ति उन लोगों के संग रहना ये आशा में आई। ప్రార్థించి क्या कर वे उन्होंने प्रार्थना నీ की है? మహిమను నాకు చూపించు ప్రభు అని అడిగినప్పుడు आपकी महिमा मुझको दिखाओ खुदा के, जब उन्होंने मांगा है ఏం జరిగింది? तब क्या हुआ? ఏం జరిగింది? तब क्या हुआ? ఎవరు దిగొచ్చారు? कौन उतर कर आए हैं? ఎవరు నడవడం ఆయన చూశాడు? किसका चलते हुए उसने देखा है? ఎవరిని చూశాడు? किसको देखा है उसने? మనుషులను చూశాడా? मनुष्यों को देखा है क्या? మరి ఏం చూశాడు? फिर क्या देखा मूसा ఆ ने? దేవుణ్ణి ఆయన చూడగలిగాడంట. उस खुदा को वो देख सका है। అందుకే వాక్యము సెలవిస్తుంది, హృదయ శుద్ధి గలవారు इसलिए वचन क्या कहता है कि धन्य है वे ఎందుకు ధన్యులు? जिनके हृदय शुद्ध। क्यों धन्य है वो? ఎవరిని చూచెదరు? किसे वे देखेंगे? वे धन्य लोग। ఎవరిని చూచెదరు? किसे वे देखेंगे? దేవుని చూచెదరు. क्योंकि वे खुदा को కానీ ఈ రోజు देखेंगे। మనకేం ఆశ ఉంది? लेकिन आज के दिन हमको क्या आशा है? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ఆశీర్వాదము చూచెదరు. जय धन्य है वे जिनके हृदय शुद्ध है, वे आशीष देखेंगे। హృదయ శుద్ధి గలవారు ధన్యులు, పిల్లల్ని ఫారెన్ పంపెదరు. जय धन्य है वे जिनके हृदय शुद्ध है, वे अपने बच्चों को फौरन भेजेंगे। హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు ఇల్లులు చూచెదరు. जय धन्य है वे जिनके हृदय शुद्ध है, वे घर देखेंगे। ఈ రోజు మనకి ఏం ఆశ ఉంది? आज के दिन हम में क्या आशा है? నీ ఆశలు తీరితే చాలనే ఆశ ఉంది. तुम्हारी बस आशाएं पूरी हो, बस यही आशा है तुमको। పిల్లల వివాహం అయితే చాలు, వాళ్ళకి పిల్లలైతే చాలు, बच्चों का विवाह हो जाए तो ये काफी है, उनको संतान हो जाए तो నేను काफी है। నీతిగా బతికి పరలోక రాజ్యంలో ఉంటే చాలు. मैं धर्मी रहकर जीव स्वर्ग के राज्य में पहुंच जाऊं, बस यही काफी है। కానీ ఈ యొక్క లోకములో ఇట్టి సమయంలో దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడో తెలుసా? लेकिन आज की इस दुनिया में, इस समय में खुदा कैसे लोगों का इंतजार कर रहा है जानते हो? ప్రార్థన చేసే వారి కొరకు ఆయన చూస్తున్నాడు. ऐसी प्रार्थना करने वाले लोगों के ఈ बारे రోజు में। కూడా సామన్న ఆయనకి ఎంత బలహీనం ఉన్నా కూడా శరీరము आज के दिन भी सामान्य को चाहे उनका शरीर कितना भी निर्बल हो, ఒక్క రోజు కూడా ఆగకుండా एक दिन भी ना रुकते हुए ఎన్నో వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. कई 100 से भी ज्यादा किलोमीटर का सफर तय करते हैं हर ఆ रोज। ఒక ప్రాంతాల్లో ప్రార్థన చేస్తే ఆ ప్రాంతము మారాలి అని ప్రార్థిస్తున్నారు. जब वो उन प्रांतों के लिए जाकर प्रार्थना करते हैं, वो प्रांत बदले के कर इस खातिर वो प्रार्थना करते हैं। వారు కూడా కేవలం కుటుంబం కొరకు ప్రార్థిస్తే, क्या अगर वे सिर्फ जो है परिवार के लिए अपने प्रार्थना करे तो? ఆయన గురించి ప్రార్థిస్తే अगर वो सिर्फ अपने आप के लिए ही प्रार्थना करे तो? ఈ రోజు కుటుంబం ఏ స్థాయిలో ఉండేదో. जो आज परिवार जो है किस स्थान में होता था? దేవుడు దీవించడా? क्या खुदा नहीं आशीष देता? దేవుడు क्या ఉన్నత స్థలంలో నిలబెట్టడా? क्या खुदा ऊंचे स्थान पर नहीं रखता था? కానీ ఈ क्या? రోజు కూడా కుటుంబము అన్నిటిలో తగ్గించుకొని, लेकिन आज के दिन भी उनका परिवार हर बातों में खुद को दीन बनाते ఎందుకంటే हुए, వారు ప్రార్థించేది ఒకటే, क्योंकि वो जो प्रार्थना करते बस वो एक ही है ఏ ఆత్మ కూడా నశించకుండా ఆయన రాజ్యములో చేరాలి. कि एक भी आत्मा नाश ना होवे और वो खुदा के राज्य में पहुंचे के कर वो అది सारी కేవలం आत्माएं। ఆయన వాళ్ళ ప్రార్థన ద్వారా సాధ్యమా? क्या ये सिर्फ उनकी ही प्रार्थना से मुमकिन होगा? क्या కేవలం సామాన్యనే ప్రార్థించాలా? क्या सिर्फ सामन्ना ही प्रार्थना करना? क्या ఎట్టి ప్రార్థన చేయాలి? कैसे प्रार्थना करनी है? ఎవరు ప్రార్థన చేయాలి? किसको प्रार्थना करनी है? ఎవరైనా ఉన్నారా అని దేవుడు అడిగినప్పుడు నేను ఉన్నాను ప్రభు అని అనేవారు ఒక్కరైనా ఉన్నారా? जब खुदा पूछे कौन है मेरे लिए जाने वाला, तो ऐसा कहने वाला है कोई एक जो कहे అసలు कि ఇట్టి हाँ मैं हूँ? ప్రార్థన చేయాలని ఆశ కూడా మనలో ఉందా? ऐसी प्रार्थना करने की आशा भी क्या हम में है? ఒక రోజు ఉపవాసం ఉండి ఒక 2 గంటలు ప్రార్థించామంటే एक दिन हम में उपवास रखकर हमने जो 2 घंटा प्रार्थना किया है तो నెక్స్ట్ డే అమ్మయ్య ఈ రోజు ఉపవాసం లేము, ఉపవాసం అయిపోయింది అనే ఒక రిలాక్సేషన్. जो है अब अगले दिन जो है अब हमको उपवास नहीं है, अब हम आराम से रह सकते हैं क्योंकि ये उनको शांति मिलती है। మంగళవారము, సోమవారము मंगलवार के दिन हो या सोमवार के दिन हो, వర్షిప్ కి వచ్చాము, ఆదివారం వచ్చామంటే వారం అంతా రెస్ట్. जो है अब रविवार के दिन आए हैं आराधना के लिए, अब पूरा हफ्ता हमारे लिए आराम है क्या सोचने ఈ वाले। రోజు ఆరాధన బాగా జరిగింది, आज के दिन आराधना खूब अच्छी हुई ఈ है। రోజు
ఈరోజు దేవుని ఆత్మ దిగింది. आज के दिन खुदा का आत्मा उतरा है, అది వారం అంతా సరిపోతుంది. वो पूरे हफ्ते के लिए काफी है। మళ్ళీ మోకరించే పని లేదు, ప్రార్థించే పని లేదు. फिर घुटने टेकने का काम नहीं या प्रार्थना करने का कोई काम नहीं। ఈరోజు వాక్యం బాగుండే. आज का वचन अच्छा था, అక్క బాగా చెప్పింది, అన్న బాగా చెప్పారు. अक्का ने अच्छा कहा, अन्ना ने अच्छा कहा है। తర్వాత उसके बाद వాక్యంలో ఒక వచనం కూడా గుర్తుండదు. वचन में एक भी जो है शब्द याद नहीं होगा। ఒకసారి అడుగు బయట పెట్టామంటే एक बार बस कदम बाहर रखे हैं तो మళ్ళీ యథావిధి. फिर जैसे का तैसा। కానీ దేవుడు ఎట్టి వారి కొరకు చూస్తున్నాడు అంటే लेकिन खुदा कैसे लोगों के लिए देख रहा है? ఆయన మురోకరించినప్పుడు దేశాలు మారే వారి గురించి చూస్తున్నాడు. जब वो व्यक्ति घुटने टेके तो देश दर देश बदले, ऐसे लोगों के लिए खुदा इंतजार कर रहा है। ఎడతెగక ప్రార్థించే వారి కొరకు ఆయన చూస్తున్నాడు. जो बिना रुके बिना थके प्रार्थना करने वालों के लिए खुदा देख रहा है। ఎందుకంటే ఈ రోజు నువ్వు నేను ఇక్కడ ఉన్నామంటే అట్టి ప్రార్థన ఎవరో ఒకరు చేశారు కాబట్టే మనం ఉన్నాము. आज के दिन तुम और हम यहाँ हैं, माने ऐसी प्रार्थना किसी न किसी ने की है, इसलिए ही हम आज ఈ यहाँ हैं। రోజు ఈ సంఘం ఇలా నిలబడిందంటే आज के दिन ये कलीसिया इस प्रकार से खड़ी है, माने ఎన్ని శోధనల ఎదుర్కొని ఇంకా సంఘము నిలబడిందంటే कितनी भी चाहे शोधन व परीक्षा हो, सब बातों का जो है पार करते हुए जीतते हुए कलीसिया अब तक ऐसी खड़ी है, माने అది ఊరికే అవ్వలేదు. वो ऐसे ही नहीं हुआ है। ఈ రోజు నువ్వు నేను ఊరికే ఇక్కడ నిలబడి కూర్చోలేదు. आज के दिन तुम और मैं ऐसे ही नहीं बैठे हो यहाँ पे। ఎందుకున్నాం ఇక్కడ? हम किस लिए हैं यहाँ पर? ఎందుకున్నారు మీరు ఇక్కడ? किस लिए हो तुम यहाँ? ఎలా ఉన్నారు? कैसे हो तुम? సామన్న सैमन्ना సేవ ప్రారంభమైనప్పుడు सैमन्ना की सेवा जब शुरुआत हुई है, ఆయన గంటలు గంటలు మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేసేవారు. वे कई घंटों घंटों तक घुटने टेक कर प्रार्थना किया करते थे। ఆయనలో ఉన్న ఆత్మ उनके अंदर जो आत्मा है, దేవుడు ఆయనతో ద్వారా మాట్లాడినవి जो खुदा ने जो उनके जरिए जो बात किया है, అప్పట్లో అన్నతో ఉన్న వాళ్ళు సాక్ష్యము చెప్తారు. उस वक्त में जो अन्ना के साथ रहे हैं वे लोग इसकी गवाही देते हैं। కాబట్టి ఈ రోజు इसलिए आज के दिन ఏ ప్రార్థన ద్వారా మనం ఇక్కడ ఉన్నాము? किस प्रार्थना के कारण हम यहाँ पर हैं? అట్టి ప్రార్థన ఆ రోజు అన్న చేశాడు కాబట్టి ఈ రోజు ఇంకా నిలబడుతుంది. वैसी प्रार्थना उस वक्त सैमन्ना ने की, इसलिए आज के दिन हम यहाँ पर खड़े हुए हैं। కాబట్టి ఈ రోజు నువ్వు ఎట్టి ప్రార్థన చేయాలి? इसलिए आज के दिन तुम्हें कैसी प्रार्थना करनी है? విన్నామా వెళ్ళిపోయామా అని हमने बस सुना है, हम चले गए हैं, చాలా మంది ఉండొచ్చు. वैसे बहुत से लोग होंगे, కానీ దేవుడు लेकिन खुदा ఒక్కరైనా అలా ఉన్న వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. खुदा देख रहा है कि कहीं एक तो हो वैसा व्यक्ति के कर, ఎప్పుడైతే దేశము రాష్ట్రాలు నశించిపోతూ ఉంటాయో कि जब देश और राष्ट्र नाश होते हैं దేవుడి కనులు వెతుకుతూ ఉంటాయంట. तब खुदा की आंखें ढूंढती है ఒక్కరైనా నీతిమంతులు మ్రోకరించి దేశము కొరకు ప్రార్థించే వారు ఉన్నారా? कि कहीं ना कहीं एक धर्मी व्यक्ति हो जो देश के लिए घुटने टेक कर प्रार्थना करने वाला। ఆ రోజు మోషే చేసినట్టు ప్రార్థన, उस दिन जैसे मूसा ने प्रार्थना की, దానియేలు చేసినట్టు ప్రార్థన, जैसे दानिएल ने की है प्रार्थना। దానియేలు 21 రోజు ప్రార్థిస్తే दानिएल 21 दिन जब प्रार्थना करता है, ఆయన చూసిన దర్శనము जब उन्होंने दर्शन देखा, ఆయనను బాధపరిచినప్పుడు जब उन्हें बड़ा दुख दिया है ఆ वो, దేశము కొరకు ఆయన ప్రార్థించినప్పుడు और जब उन्होंने उस देश के लिए प्रार्थना किया, ఆ దేవుడే దిగి వచ్చి ఆయనతో మాట్లాడాడు. वो खुदा ही उतर कर आकर उससे बात किए हैं। ఈరోజు నీ ఉపవాస ప్రార్థన ఎట్టి ప్రార్థనగా ఉంది? तो आज के दिन तुम्हारी उपवास प्रार्थना किस प्रकार की प्रार्थना की जैसे కొన్నిసార్లు है? ఈ శరీరము చాలా బలహీన పడిపోతుంది. कभी कभी तुम्हारा शरीर बहुत ही निर्बल हो जाता కానీ है, ఏది బలం ఇస్తుంది? लेकिन क्या तुम्हें बल देता है? ఆత్మ బలమైనది. वो आत्मा बहुत ही बलवान ఆ है। ఆత్మ బలమైన నీకున్నప్పుడు जब वो आत्मा का बल जब तुम्हारे लिए है, ఏం జరుగుతుంది? तब क्या होता है? కొండలు కూడా పెకిలింపబడతాయి, पहाड़ भी जो अपने जगहों से हिला दिए जाते हैं, దేశాలు కూడా కదిలింపబడతాయి, देश भी हिला दिए जाते हैं, రాష్ట్రాలు కదిలింపబడతాయి, राष्ट्र हिला कर रख दिए जाते మనుషుల हैं, హృదయాలు కూడా और కదిలింపబడతాయి. मनुष्य का हृदय भी हिला कर रख दिए जाते కాబట్టి हैं। ఈ రోజు నుంచి ఎట్టి ప్రార్థన నువ్వు చేయాలి? इसलिए आज के दिन से कैसी प्रार्थना तुम्हें करनी है? ఎట్టి ప్రార్థన చేయాలి? कैसी प्रार्थना तुम्हें करनी है? ఎట్టి ప్రార్థన చేస్తాము? कैसी प्रार्थना हम करेंगे? దేవుడు అడిగినట్టు ప్రార్థన చేస్తామా? खुदा ने जैसे मांगते वैसी हम प्रार्थना कर देंगे, లేదా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ అదే బతుకు, అదే జీవితం, అదే ప్రార్థన? या हम यहाँ से जाने के बाद वही जीवन, वही जो प्रार्थना, वैसी ही जिंदगी? మార్పు లేని జీవితం వ్యర్థము. बिना बदलाव का जीवन व्यर्थ है। ఎలాగైతే నువ్వు నీ జీవితంలో जैसे तुम अपने जीवन में ఒక్కొక్క మెట్టు ఎదగాలనుకుంటావు, एक एक कदम जो है चढ़ना चाहते, सीढ़ी आगे चढ़ना चाहते हो, ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు అలా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ రావాలి. उसी प्रकार से आत्मिक जीवन में तुम्हें
एक एक कदम ऊपर बढ़ते रहना है। నీ జీవితంలో కూడా నువ్వు కార్యాలు చూడాలంటే अगर तुम अपने जीवन में कार्य देखना है तो అట్టి విశ్వాసము నీకు ఉండాలి, ఇలాంటి ప్రార్థన నీకు ఉండాలి. वैसा विश्वास तुम में होना चाहिए और ऐसी प्रार्थना तुम में रहनी चाहिए। మొదట అలాంటి ఆశ నీకు ఉండాలి. सबसे पहला तुम में वैसी आशा होनी మరి चाहिए। అలాంటి ఆశ మీలో ఉందా? क्या वैसी आशा है तुम में? హన్నా కూడా విసుకెత్తిపోయింది, जो हन्ना भी बहुत ही चिढ़ गई, కానీ దేవుని ఎదుట మొరపెట్టింది, लेकिन वो खुदा के आगे विनती करती है గొప్ప ప్రవక్తను కనింది. और बहुत ही महान भविष्यवक्ता को जन्म దావీదు देती है। కూడా दाऊद भी సౌలు వెంట పడ్డప్పుడు जब शाऊल उसके पीछे पड़ा था, ఎడతెగక దేవుని యందు నిలబడ్డాడు. वो बिना रुके बिना थके नित्य वो खुदा में बना रहा। దానియేలుకి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా चाहे दानियल को कितने भी चाहे तकलीफें वो जो श्रमा आई है, దేవుని యందు परीक्षा आई, నిలబెట్టాడు కాబట్టి वो खुदा में खड़ा रहा, इसलिए ఆయనను దేవుడు ఆశీర్వదించాడు. खुदा ने उनको आशीष दिया है। అపోస్తుల్ని కూడా प्रेरितों को भी ఆయన యందు నిలబడ్డారు కాబట్టి वे उस प्रभु में खड़े रहे, इसलिए వాళ్ళని దేవుడు खुदा ఆశీర్వదించాడు. ने उनको आशीष दी है। మనుషులు పట్టే జాలరుగా వాళ్ళను మార్చాడు. मनुष्यों को पकड़ने वाले मछुआरों के समान खुदा ने उन्हें बदला है। కాబట్టి ఈ రోజు నీకే ఆశ ఉంది? आज के दिन तुम में क्या आशा है? కేవలము నేను, నా కుటుంబము, నా అవసరతలు, నా ఆశలు అనే ఉన్నాయా? सिर्फ मैं, मेरा परिवार जो है, मेरी जरूरत है, मेरी आशाएं के कर है क्या? దేవుడు నాకు వరాలు ఇచ్చాడు, ఫలాలు ఇచ్చాడు, చాలానే ఉందా? खुदा ने मुझको वरदान दिए, फल दिए, क्या ये मेरे लिए काफी है? क्या कर रह जाओगे क्या? కొందరు ప్రార్థిస్తే ఆకాశపు తలుపులు తెరవబడతాయంట. थोड़ों के प्रार्थना करने पर आसमान के दरवाजे खुल जाते हैं। దేవుని హస్తము దిగి వస్తుంది, खुदा का हाथ उतर कर आता है, దేవుని దూతలు దింపుతాడు. खुदा के स्वर्गदूत जो उतर कर आते, खुदा भेजता కొందరు है उन्हें। ప్రార్థన చేస్తే ఆయనే దిగి కార్యము చేస్తాడు. थोड़ों के प्रार्थना करने पर वो खुदा स्वयं उतर के आके कार्य करते ఈ हैं। రోజు నీకు ఎట్టి ఆశ ఉంది? आज के दिन तुम में कैसी आशा है? ఆశపడు ఆత్మను जो है, जो आशा से भरी हुई आत्मा है, ఏం उन्हें చేస్తాడు? वह क्या करते हैं? ఏం చేస్తాడు? क्या करते हैं? అందరి హృదయాలు ఎట్టి విధంగా ఉన్నాయి? सबके हृदय किस प्रकार से है? ఆలోచనలు అక్కడ ఇక్కడ తిరుగుతున్నట్టున్నాయి. सोच यहाँ वहाँ तुम्हारी जा रही है क्या? ఆశపడు ఆత్మను దేవుడు తృప్తి పరుస్తాడు. आशा से भरी आत्मा को वो खुदा तृप्त करता నీ है। ఆశ ఆయన యందు ఉన్నప్పుడు ఆయన తృప్తి పరుస్తాడు. जब तुम्हारी आशा उनमें रहेगी, तभी वो तुम्हारी आशा को तुम्हें तृप्त करेंगे। కాబట్టి ఈ రోజు నుంచి అట్టి ప్రార్థన చేయడానికి సిద్ధమా? इसलिए आज के दिन से वैसी प्रार्थना करने के लिए तैयार हो, ఎందుకంటే ఏదైనా సరే అదే సమయంలో ప్రారంభం అవ్వాలి. क्योंकि जो कुछ भी उसी समय में उस बात की शुरुआत होनी ఇది जरूरी है। దేవుడిచ్చిన సమయము. ये खुदा का दिया हुआ समय है। ఈ రోజు నుంచి నేను అట్టి ప్రార్థన చేస్తాను, आज के दिन से मैं ऐसी प्रार्थना करूंगा, అట్టి మ్రోకాల ప్రార్థన చేస్తాను. ऐसा घुटनों पर रहकर मैं प्रार्थना నా करूंगा। ప్రార్థన ద్వారా मेरी प्रार्थना के द्वारा దేవుని హృదయమే కదిలింపబడే విధమైన ప్రార్థన నేను చేస్తాను खुदा का दिल हिले, जो है इस तरह की प्रार्थना मैं करूंगा। అన్న వారు ఉన్నట్టయితే अगर वैसा कहने वाले लोग हैं तो మ్రోకరించి ప్రార్థిద్దాము. हम जो घुटने टेक कर प्रार्थना करेंगे। ఆ సమయంలో సంఘము ప్రార్థించినప్పుడు उस समय में जब कलीसिया ने प्रार्थना की, దేవదూతని దేవుడు దింపాడంట. खुदा ने अपने स्वर्गदूतों को भेजा ఆ है। పేతురున్న చెరసాల్లో దేవుని దూత దిగింది. पतरस जिस बंदीगृह में था, वहां पर जो है वो स्वर्गदूत उतर कर आए हैं। కాబట్టి ఈ రోజు నీ ప్రార్థనని నువ్వు పరీక్షించు. इसलिए अपनी प्रार्थना को आज के दिन तुम उस परीक्षा लो, నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో. अपने हृदय की तुम परीक्षा लो। आज के दिन ఎట్టి ఆశ నీలో ఉందో పరీక్షించుకో. तुम में कैसी आशा है, इस बात की परीक्षा तुम ఆ लो। రోజు పేతురు గురించి ఆ సంఘము ప్రార్థించింది, उस दिन पतरस के लिए जो वो कलीसिया ने प्रार्थना की है, ఎడతెగక ప్రార్థించింది. बिना रुके बिना थके नित्य प्रार्थना ఆ की है। దేవుని దూత దింపే విధంగా वो ప్రార్థించింది. खुदा का स्वर्गदूत उतर के वैसे उन्होंने प्रार्थना की है। కాబట్టి సంఘమా ఈ రోజు నువ్వు ఎట్టి ప్రార్థన చేస్తున్నావు? इसलिए हे कलीसिया, आज के दिन तुम कैसी प्रार्थना कर रहे हो? నీ ప్రార్థనని దేవునికి అంగీకారమై ఉన్నదా? क्या तुम्हारी प्रार्थना खुदा के लिए वो स्वीकार నీ हो रही है? ప్రార్థన దేవుడు వింటున్నాడా? क्या तुम्हारी प्रार्थना को खुदा सुन रहा है? ఆయన చిత్తాన్ని ఎరిగి నువ్వు నడుస్తున్నావా? उनकी इच्छा को जानकर उस हिसाब से तुम నీవు चल रहे हो ఆయన क्या? యందు, ఆయన మాటలు నీ యందు నిలబడి ఉన్నాయా? क्या तुम उनमें और उनकी बातें क्या तुम में बनी है क्या? ఏలియా ప్రార్థించినప్పుడు जब एलिया ने प्रार्थना किया, ఆ ప్రాంతములో వర్షం ఆగిపోయింది. उस प्रांत में बारिश रुक गई है। ఎలీషా ప్రార్థించినప్పుడు एलीशा के प्रार्थना करने पर దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చూశారు. खुदा के बड़े आश्चर्य करने वाले कार्य देखे हैं। ఆయన భక్తులు ప్రార్థించినప్పుడు जब उनके भक्तों ने प्रार्थना की, ఆయన అగ్నిని ఆయన దింపాడు. उन्होंने अपनी अग्नि जो बरसाई है। దానియేలు ప్రార్థించినప్పుడు दानिएल ने जो प्रार्थना किया ఆ है, దేవుడే దిగి వచ్చాడు. वो खुदा ही उतर कर आए हैं। కాబట్టి ఈ రోజు इसलिए आज के दिन నువ్వు ఎట్టి ప్రార్థన చేస్తున్నావు? कैसी प्रार्थना कर रहे हो? నీ మ్రోకాలు ఎక్కడ వచ్చి ఉన్నావు? तुम अपने घुटनों को कहाँ पर टेकते हो? ఆయన సన్నిధిలో ఉన్నాను. हम जो उनकी शरण में हैं, ఆయన సన్నిధిలో ఉన్నావు. उनकी शरण में हो तुम, ఆయన యొక్క శరణంలో ఉన్నావు కాబట్టి, उनकी शरण में हो, इसलिए ఆయన యొక్క సంచరించే స్థలములో ఉన్నావు
మోకరిస్తున్నాము. ఇదిగో దేవా మోకరిస్తున్నాను. పరిశుద్ధుడా నీ సన్నిధిలో మోకరిస్తున్నాను దేవా. నీ ఆకాశపు తలుపులు తెరువు ప్రభువా. నీ దృష్టి మా మీద మరలించు ప్రభువా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా. హల్లెలూయా హల్లెలూయా. దేవా 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 నీకు స్తోత్రము ప్రభువా. హల్లెలూయా. రిహస్తబార షికెనలోరి ఓ రికబాబదార షికెన్ ఓ రికల్దార షికెనలోరి. పరిశుద్ధుడా నీకు స్తోత్రము. నీ వెలుగును దింపు ప్రభువా. నీ అగ్ని నాలుకలను దింపు ప్రభువా. నీ యొక్క అగ్నిని దింపు ప్రభువా. నీ సేవకులు ప్రార్థించినప్పుడు పరిశుద్ధుడా నీ ఆ సంఖ్యలు తెప్పబడ్డాయి ప్రభువా. ఈ రోజు ఈ అపోస్తుల సంఘము మోకరించింది. ప్రార్థిస్తున్నాము ప్రభువా. నీ వెలుగు కొరకు నీ యొక్క ఆశ్చర్య కార్యముల కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభువా. నీ సన్నిధిలో మోకరించి ఉన్నాము ప్రభువా. మా ప్రార్థన ఆలకించు ప్రభువా. మా ప్రార్థన ఆలకించు ప్రభువా. దేశాన్ని కదిలించే ప్రార్థన, మనుషుల హృదయము కదిలించే ప్రార్థన, జీవితాన్ని కదిలించే ప్రార్థన, ఎక్కడ నిలబడితే అక్కడ నీ అగ్ని దింపే ప్రార్థన. పరిశుద్ధుడా నీ సంఘముని ఎదుట మోకరించింది ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడి ఉన్నాడు కాబట్టి ఇదిగో సంఘమా మోకరించు, విశ్వాసముతో మోకరించు. ఇది దేవుడు నీకు ఇచ్చిన సమయము. దేవుడు నీకు ఇచ్చిన సమయము కాబట్టి మోకరించి ప్రార్థించు. ఆయన దేవదూతల్ని దింపబోతున్నాడు. ఆయన యొక్క అగ్ని నాలుకల్ని దింపబోతున్నాడు. ఆశ కలిగిన వాడవైతే, ఆశ కలిగిన దానివైతే నిన్ను దేవుడు ఈరోజు వాడుకోబోతున్నాడు. నీ మోకాళ్ళకి దేవుడు బలం ఇవ్వబోతున్నాడు. నీ ఉపవాసాలకి దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. నీ ప్రార్థనలకు దేవుడు జవాబునియబోతున్నాడు. కాబట్టి మోకరించి దేవుని అడుగు. అందరము చేతులు పైకెత్తి దేవుని అడుగుదాము. పరిశుద్ధుడా ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో మోకరించి ఉన్నాను ప్రభువా. హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో దేవా నీ పిలుపును అంగీకరించి నీ సన్నిధిలో మోకరించి ఉన్నాము దేవా. మా దేశమును జ్ఞాపకము చేసుకో దేవా. ప్రతి హృదయాన్ని నువ్వు మార్చు ప్రభువా. ప్రతి పాపాన్ని యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నాము. ప్రతి సైతాన్ని యేసుక్రీస్తు నామములో పాతాళములో బంధిస్తున్నాము. ఏ అపవాది నిలబడడానికే వీల్లేదు. ఏ శక్తులు నిలబడడానికే వీల్లేదు. యేసు నామములో విడుదల వచ్చును గాక. యేసు నామములో విడుదల వచ్చును గాక. అడ్డుకుంటున్న సైతానికి యేసు నామములో విడుదల విడుదల విడుదల. మనుషులకి విడుదల వచ్చును గాక. పరిశుద్ధుడా పరిశుద్ధుడా. రిహస్తబార షికెనలోరి ఓ రికబదార షికెన్. పరిశుద్ధుడా పరిశుద్ధుడా. ప్రార్థన శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా.
ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియా, ఈ చిన్నవాడిని అభిషేకించు. అడిగి నోరు తెరిచి దేవా పరిశుద్ధుడా అభిషేకించు ప్రభువా. చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, ఈ పరలోక అభిషేకం కావాలయా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నోరు తెరిచి దేవుని నీ అడుగుదాము. ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలి ప్రభువా, నీ అభిషేకం కావాలి ప్రభువా. నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక 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 అభిషేకం కావాలయా. అందరం నోరు తెరిచి దేవుని అడుగుదాం. దేవా నీ ప్రార్థన శక్తి దయచే ప్రభువా. కావాలయా, నీ పరలోక అభిషేకము మాకు దయచే ప్రభువా. అభిషేకం కావాలయా. ఈ అభిషేకము దేవా ప్రార్థనా మనుషుల్ని విడిపించుటకై, శక్తి నాకు కావాలయా. ఆత్మరక్షణ కొరకై నీ ప్రయాసపడుటకు మాకు కావాలి ప్రభువా. అభిషేకం ఇంతకాలము దేవా కావాలయా. మా దురాశల కొరకు, ప్రార్థనా సొంత ఆశల కొరకు అడిగి ఉన్నాం ప్రభువా. కానీ ఈ రోజు నుంచి నీ పాత్రగా వాడబడుటకు అడుగుతున్నాం ప్రభువా. అభిషేకం ప్రాంతాలు మారుటకై, రాష్ట్రాలు మారుటకై, ప్రార్థనా దేశాలు మారుటకై, నీ యొక్క స్వేచ్ఛ కొరకు అడుగుతున్నాం ప్రభువా. ఈ కష్టకాలములో దేవా, ఇలాంటి దుఃఖ సమయాల్లో ప్రభువా, ఎంత మంది నీ బిడ్డలు ఉన్నారో ప్రభువా, వారి కొరకు అడుగుతున్నాము ప్రభువా. ఈ మ్రోకాలు దేవా ఈరోజు మా కొరకు దేవా వంగలేదు ప్రభువా. ఈ మ్రోకాలు దేవా ఈరోజు బంధకాల్లో ఉన్న వారిని విడిపించుటకై నీ ఎదుట మ్రోకరించి ఉన్నాం ప్రభువా. మరణ పడకలో ఉన్న వారి కొరకు మ్రోకరించి ఉన్నాం
ప్రభువా. అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. కాబట్టి ఒక్క నిమిషము ఈ దేశము కొరకు, బంధకాల్లో ఉన్న వారి కొరకు, అనారోగ్యముతో ఉన్న వారికి దేవుడు విడుదల స్వస్థత ఇచ్చుటకై ప్రార్థిద్దాము. దేవుడు మనం మోకరించినప్పుడు ఆయన వాక్కు చేత మాట్లాడి ఉన్నాడు. ఆయన దేవదూతలను ఆయన దింపి ఉన్నాడు. కాబట్టి విశ్వాసముతో కృతజ్ఞతాస్తుతులు కలిగి సంఘము ఆ రోజు ఎట్టి కార్యము చూసిందో అట్టి కార్యము చూడుటకై ఈరోజు సంఘముగా ఉన్న మనము మోకరించి ఉన్నాము. కాబట్టి ఒక్క మారు ప్రార్థిద్దాము. ఈ ప్రార్థన ద్వారా ఎంతో మందికి విడుదల దేవుడిస్తాడు, కాబట్టి స్వస్థత దేవుడిస్తాడు. కాబట్టి ఎంతమంది ప్రాంతాల కొరకు ప్రార్థిస్తున్నాము, అట్టి ప్రాంతాలకు దేవుడు ఒక అవకాశమును దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నోరు తెరిచి అందరము కలిసి ప్రార్థిద్దాము. దేవా, ఇదిగో దేవా, నీ కన్ను దృష్టి మా మీద ఉంచి ప్రభువా. దేవా, ప్రతి బంధకాలు ఉన్నకి విడుదల దయచేయి. నీ బిడ్డలకు నీ తోడు దయచేయి. నీ యొక్క మార్గము వాళ్ళకు దయచేయి ప్రభువా. స్వస్థత దయచేయి, విడుదల దయచేయి. ప్రతి శత్రు సైతాన్ని పాతాళంలో బంధిస్తున్నాము దేవా. నీ యొక్క విడుదల ఇచ్చి ఆశీర్వదించమని దేవ పరిశుద్ధని వాక్కు చేత మాట్లాడిన నీకు వందనాలు. ఇదిగో దేవ, సంఘం నేను మోకరించి ప్రార్థించింది ప్రభా. మరి ఎట్టి కార్యమైతే ఆ రోజు చెరసాలలో దేవా పేదరు దేవ చూశాడో ప్రభా, అట్టి ఒక కార్యం బంధకాలు ఉన్న ప్రతి ఒక్కరు చూడును గాక. నీ దేవదూతలను అక్కడ దింపు ప్రభువా. నీ యొక్క అద్భుత కార్యమును జరిగించు ప్రభువా. ప్రతి సంఖ్యలు తెగిపోను గాక, ప్రతి బంధకాలు విరిగిపోను గాక, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ వచ్చును గాక, ప్రతి పాపము పోవును గాక, నీతి మార్గంలో ప్రతి ఒక్కరు నడుచును గాక. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దేవా, ఒంటరి అయిన వాడు 1000 మంది అగనన్నా ప్రభా. అట్టి విధమైన అభిషేకం ఇచ్చి వాడుకో ప్రభా. ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థించినప్పుడు ఒక్కొక్క ప్రాంతము మారాలి ప్రభా. ప్రతి పాపము పోవాలి ప్రభా. మారు మనసు జీవితం వచ్చుటకు, ఈ దేశముని రాజ్యం వలె మారుటకై నువ్వు కార్యము చేయించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి, మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి, ఆమేన్. Praise the Lord.